సమయం రాత్రి 12 కావస్తుంది. హైదరాబాద్ మహానగరం చాలా వెలుగులు చిందిస్తుంది. కానీ ఇక్కడ లోతుగా చూస్తే మరెన్నో చీకటి కోణాలు దాగున్నాయి. బంజారా హిల్స్ నగరంలో ఒక యువతిని విచక్షణారహితంగా నరికేశారు. ఆ యువతి మెడ, కాళ్ళు, చేతులు కోసి నోటిని కూడా చాలా దారుణంగా చీల్చేశారు హంతకులు. కానీ ఎవరో తెలియదు. ఈ సంఘటన పెద్ద సంచలనంగా మారుతుంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ సిఐ రామ్ తీసుకున్నాడు. అతను ఒక సిన్సియర్ ఆఫీసర్. ఎప్పుడూ రామ్ తన కేసుల్ని వదిలిపెట్టిన సిచ్యువేషన్స్ లేవు. సాల్వ్ చేయందే రామ్కి నిద్ర పట్టదు. సిఐ రామ్ సంఘటనా స్థలానికి వచ్చి జీప్ దిగి ఒక సిగరెట్ వెలిగించి తాగుతూ గాఢంగా శ్వాస పీల్చి సిగరెట్ ముక్కను కింద పడేసి కాలుతో నలుపుతూ తనతో వచ్చిన కానిస్టేబుల్స్తో ఇలా అంటున్నాడు, అక్కడంతా క్లియర్ చేయండి. దాంతో అక్కడ యువతి బాడీని గుటకలు మింగుతూ భయంతో గుమికూడి చూస్తున్న జనాలను తొలగించి అక్కడంతా క్లియర్ చేశారు పోలీసులు. రామ్ జీప్ నుంచి నడుచుకుంటూ బాడీ దగ్గరికి వచ్చి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని చేతులు కట్టుకొని నించొని చూస్తున్నాడు. పోలీసులతో వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ బాడీని అన్ని కోణాలలో ఫోటోలు తిప్పుతున్నాడు. రామ్ ఒక 5 నిమిషాలు చుట్టుప్రక్కల మొత్తం పరిశీలిస్తూ ఒక విషయాన్ని గమనించాడు. పరిసరాల్లో రామ్కి ఒక్క సీసీటీవీ కెమెరా కూడా కనిపించట్లేదు. రామ్ బాడీని చూసి ఇది సాధారణ హత్య కాదు అన్నాడు. ఇది సైకో కిల్లర్ పనిలా ఉంది చూస్తుంటే అని రామ్ తన టీంకి చెప్తున్నాడు. రామ్ తన టీంకు వివరిస్తూ, చూడండి, బాధితురాలి బ్యాగులో ఒక నోటు ఉంది అని ఆ నోట్ని తీసుకొని పైకి లేచి అందరికీ చూపిస్తున్నాడు. ఆ నోట్ మీద నేను నీ వెనకే ఉన్నాను అని రాసుంది. రామ్ ఇంకో సిగరెట్ తీసి కాలుస్తూ తన స్నేహితుడైన ఐటీ హ్యాకర్ వినయ్కి కాల్ చేసి తన సహాయం కోరాడు. అతను కాల్లో రామ్తో గివ్ మీ 5 minutes అని చెప్పాడు. రామ్ పోలీసుల్ని చూస్తూ, చూడండి, హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి లాటరీ ఆర్ రాబరీ కోసం జరిగిన హత్య అస్సలే కాదు అన్నాడు. ఇంతలో రామ్ స్నేహితుడైన వినయ్ సంఘటనా స్థలానికి వచ్చాడు. రామ్ వినయ్కు అక్కడ జరిగిన వాటికి వివరణ ఇచ్చాడు. వినయ్ రామ్తో, సరే ఇక బాడీని పోస్ట్మార్టంకి పంపించండి, మిగిలిన వాటిని మనం ఆఫీసులో చూసుకుందాం అని చెప్పి అక్కడంతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళిపోయారు. వినయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉపయోగించి అక్కడ దగ్గరలో ఉన్న అన్ని ప్రాంతాలలో వీడియో ఫుటేజీల్ని విశ్లేషిస్తున్నాడు. హంతకుడిని కనుగొనేందుకు ఇదంతా వినయ్ సిస్టంలో చేస్తుండగా రామ్ వెనకాల నుంచి చూస్తూ గమనిస్తున్నాడు. అక్కడ కొంతమందిని అనుమానాస్పదంగా గుర్తించారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. రామ్ ఈ కేసు మీద తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో నగరంలో మరో 2 దారుణమైన హత్యలు జరిగాయి. ఒకే రోజు 2 బాడీలను పరిశీలించాడు రామ్. అక్కడ కూడా రామ్ 3 బాడీలను గమనిస్తే ఒకే ప్యాటర్న్లో హత్యలన్నీ జరుగుతున్నాయి. హత్యలు జరిగే ప్రదేశాల్లో నేను నీ వెనకే ఉన్నాను అనే నోటు ఉండడం మరియు ప్రత్యేకించి 3 బాడీల దగ్గర నల్ల గులాబీ ఉండడం రామ్కు వింతగా అనిపించింది. ఈ కేసు మరింత గందరగోళంగా మారింది. రామ్కు పైనుండి ప్రెషర్ స్టార్ట్ అయింది. రామ్ సిగరెట్ అంటించుకొని లాస్ట్ బఫ్ పీలుస్తూ తన టెన్షన్ని తగ్గించుకుంటూ ఆలోచిస్తుండగా రామ్ మొబైల్ రింగ్ అయింది. అవతల వైపు నుంచి వినయ్ అంటున్నాడు, రామ్, గుడ్ న్యూస్. హత్య జరిగే ప్రతి పరిసరాల్లో వీడియో ఫుటేజీల్ని గమనించగా ఒక అందమైన యువతి అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెను అనుసరించి వెళ్ళగా తనెక్కడుందో తెలిసింది. రామ్, ఇంకోటి, తన పేరు మేఘన అంట. అడ్రస్ నీకు ఫార్వర్డ్ చేసా వెళ్ళు అని చెప్పాడు వినయ్. రామ్ వినయ్ పెట్టిన అడ్రస్ చూసి బయలుదేరి ఇంటి వద్దకు వెళ్ళగా ఆమె అక్కడ కనిపించట్లేదు. రూమ్లో గమనించగా అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. రూమ్ అంతా లైబ్రరీలా ఉంది మరియు హింసకు సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ. రామ్ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేశాడు. అందులో రామ్కి తెలిసింది ఏంటంటే తన పేరు మేఘన. మేఘన ఒక పెద్ద సైకాలజిస్ట్గా పేరు పొందింది. తను ఒక మనోవికార సమస్య ఉన్న కుటుంబం నుంచి వచ్చిందని తెలుసుకున్నాడు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న జనాలు రామ్కి
ఆమె ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు సార్. కొన్నిసార్లు నెలల తరబడి బయటికి వెళ్తుంది అన్నారు. ఇంకొక అతను రామ్తో మేఘన చిన్నప్పుడు తన తండ్రిని ఎవరో హత్య చేయడంతో మానసికంగా తీవ్రమైన దెబ్బతిన్నది. తన తండ్రిని చంపింది ఎవరో తెలియక మేఘన మానసికంగా కృంగిపోయిందని చెప్పాడు రామ్కి అతను. రామ్ మేఘనాను పట్టుకోవడానికి మేఘన సోషల్ మీడియా అకౌంట్స్ను ట్రాక్ చేసి డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ ద్వారా ఆమె ప్లాన్ తెలుసుకున్నాడు. మేఘన హత్య చేయడానికి పార్క్కి వస్తుందని తెలుసుకున్నాడు. అక్కడికి మేఘన హత్య కోసం వచ్చే సమయానికి రామ్ ఆమె ఫోన్ని లొకేట్ చేశాడు. మేఘనాను రెడ్ హ్యాండెడ్గా చుట్టుముట్టారు పోలీసులు. అక్కడ మేఘన రామ్ని చూసి హ్యాండ్ బ్యాగ్లోంచి గన్ తీస్తుండగా ఆమె బ్యాగ్లో నుండి నల్ల గులాబీ బయటపడింది. రామ్ అది చూస్తూ ఉండగా మేఘన రామ్ వైపు కాల్పులు జరుపుతుంది. ఇంతలో మేఘన మనుషులు కూడా 10 మంది దాకా ఉన్నారు పార్కులో. అక్కడ వాళ్ళని గమనించని పోలీసులకు ప్రాణహాని తప్పలేదు. చూస్తూ ఉండగా పోలీసు వాళ్ళలో 4 వ్యక్తులు చనిపోయారు. రామ్ గన్ని తీసి పార్కులో బెంచ్ వెనకాల దాక్కొని మిగిలిన వాళ్ళని కాలుస్తున్నాడు. అందులో దుండగులను ఛాతీ మీద కాల్చి చంపాడు రామ్. ఇంకో 3 వ్యక్తులు ఉండడంతో రామ్ గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. రామ్ తెలివిగా ఆ దుండగులను వెనక నుంచి వెళ్ళి వాళ్లను కర్రతో కొడుతున్నాడు. ఇంతలో మిగిలిన పోలీస్ ఫోర్స్ వచ్చి ఆ రౌడీలను అరెస్ట్ చేశారు. మేఘనాని కూడా రామ్ వెనక నుంచి చేతులు మలిచి పట్టుకొని బేడీలు వేపించి కస్టడీలోకి తీసుకున్నాడు. నగరం సాధారణ స్థితికి వచ్చింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియని కొన్ని హత్యలున్నాయి. ఇంకా అదే ప్రశ్న, నిజంగా ఈ కథ ముగిసిందా లేదా సిఐ రామ్కి మరో ప్రమాదకర సంఘటన ఎదురవ్వబోతుందా? హత్యలకి కారణం తెలియాలంటే ఎపిసోడ్ 2 అని కామెంట్లో తెలియజేయండి.